ఈరోజు మన ప్రియతమ నేత గరీబీ హటావో అనే నినాదంతో భారతదేశ చరిత్రలో ఒక ఉక్కుమైలగా పేరొందిన వనిత మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారు. ఈరోజు మేము ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని 107 సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అలాగే ఆందోళన జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జగనన్న గారు, అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు, డాకూరి వెంకన్న గారు, డాకూరి శంకర్ గారు, రంగ సురేష్ గారు, ప్రయనన్న గారు, చందర్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలా ప్రదీపన్న గారు, మరి గుర్రం కృష్ణ గారు, ఫారూక్ భాయ్ గారు, మరి సత్యన్న గారు, చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు, చిట్టాల మధు గారు, రామచంద్ర గారు, తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు కన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంధ హస్తాల్లో ఉండే మరి ఆ కబంధ హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు, పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మలిచి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన నియోజకవర్గం నడుచుకొని ఉన్నది. తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారీతనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆందోళన నియోజకవర్గం వచ్చేసరికి 10 సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాము. మా ఆందోళన నియోజకవర్గానికి వస్తే తెలంగాణలోనే మా ప్రియతమ నేత దామోదర రాజు గారి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, మాకు ఇక్కడ 40 గ్రామాలను అజ్జమర్రి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ మూసిపోయిన 10 సంవత్సరాల్లో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదర నరసింహ గారు అజ్జమర్రి రోడ్డుని ప్రకటించి మరి 40 గ్రామాలను మాకు జోగిపేట కనుసంధానం చేసి రేపు వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త రచనతో వచ్చిండు. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ నాకు సరిపోతాలేదు కాబట్టి మళ్ళీ మనకు 150 పడకల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన అయింది. త్వరలో పనులు చేపట్టబోతూ ఉన్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే 10 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ బాగుంది. దానికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ప్లేస్ ఇచ్చి మరి త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతున్నది. ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీని కూడా ఒక బొమ్మరిల్లుగా తీర్చిదిద్దాలన్నదే మా నేత, మా ప్రియతమ నేత దామోదర రాజు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరమ్మ కలలు కన్న స్వరాజ్యం మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పేపర్ దగ్గర కాబట్టి జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం తెలుస్తూ నామకరణం చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఎవిరెంట్ వాయిలెంట్ నామం పెట్టి ఆమె దానికి అబ్దుల్ కలాం గారిని పర్సన్ ఇన్ఛార్జ్గా పెట్టింది.
చైర్పర్సన్గా పెట్టింది. చైర్పర్సన్గా పెట్టి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్గా అందరూ పొగిడారు. ప్రపంచ దేశాలు కూడా పొగిడినాయి. ఆ చరిత్ర మన ఇందిరాగాంధీ గారికి దక్కింది, మన దేశ ప్రజలకు దక్కింది.